నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 1087 రోజులైందండి. ఈ రోజు 1088వ రోజు. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురుమయము, సర్వము గురుమయము. భవరోగ వైద్యుడతడని తెలియము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి తడని తెలియము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు, నిజ భక్తుడైనట్టి అర్జునుడు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా భ్రమింపజేస్తున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఈరోజు 1088వ రోజు, అంటే కలియుగం ప్రథమ పాదంలోని క్రీస్తు శకము 2024 ఫిబ్రవరి 26వ తేదీన 18వ అధ్యాయంలో కీలకం శ్లోకాన్ని తెలుసుకుంటున్న 3వ రోజు శ్రీమద్ భగవద్గీత కాలాతీతమని
నిర్ణయం జరగబోయేటటువంటి ఈ రోజు కృష్ణదేశి కేంద్రుల 220వ కంద పద్య సూచనతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? లేని నేమాయమైనను మానవులది మరుపు మోర్ఛ మరణంబును గాఢ నిద్రయు నిర్నిద్రన నేనవి విని మృషని నమ్మనేతునే వాటిని. నమ్మరండి, ఎందుకంటే మీరు అచల పరిపూర్ణులు కనుక అవి మీరు నమ్మరు. చూడండి, ఈరోజు టైటిల్, కందపద్యానికి టైటిల్ చూడండి. శిష్యుడే గురువుగా అపరోక్షం చెంది మాట్లాడుతున్నటువంటి 220లో లేని నేను లేను కదా. ఓకే, టైటిల్ చూడండి, లేని నేను లేను కదా టైటిల్. కథ అంటే ఎందుకు అది కథ పెట్టానో మీకు పద్యభావం పూర్తయినాక మీకే తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఏమంటారంటే, నన్ను ప్రశ్నించేటప్పుడు నేను చెప్పాను ప్రారంభంలో మనం ఇద్దరు ప్రశ్నించినట్లు ఆన్సర్ చెప్పినట్లు ఉంటామండి. కాసేపు తర్వాత మీలోనే ప్రశ్నిస్తున్నట్టు మీలోనే సమాధానం ఉన్నట్లు ఉంటే మీరు 25 అవుతారు. అప్పుడు 26 మీరు అపరోక్షం అయితే 25 లేనిది పుట్టింది. ఈ రోజు అది కన్క్లూడ్ చేస్తాడు కృష్ణ ప్రభు. ఫోన్ చేశారు, ఓకేనా? ఓకే, ఫోన్ వచ్చేసింది కాబట్టి ఇబ్బంది. ఓకే, ఇక్కడ లేని నేను లేను శీర్షిక చెప్పాను కదా మీకు. అవునండి. నేను కృష్ణ ప్రభు సహాయం లేకపోతే కావూరి నాగేశ్వర ప్రసాద్కి ఈ జ్ఞానయజ్ఞంలో సంతృప్తి కలిగించే అవకాశం లేదని నేను మనస్ఫూర్తిగా చెబుతున్నానండి. కారణం ఏంటంటే, మీరు అడిగేటువంటి ప్రశ్నలు ఆ రోజు అర్జునుడికి కూడా రాలేదు. ఆ రోజు అర్జునుడికి రాలేదు, ధృతరాష్ట్రుడికి రాలేదు, సంజయుడికి రాలేదు. ఈ సందేహాలు మీ ప్రశ్నలకు సమాధానం చెప్పడం మాత్రం ఈ కృష్ణ ప్రభువు కందపద్యం సహాయం లేకపోతే మిమ్మల్ని నేను సంతృప్తి పరచలేను. నేను చేతులు ఎత్తేసాను, ఎందుకంటే గురువర్ముఖైన జ్ఞాతవ్యం అన్నారండి. అది సిద్ధాంతం. గురువర్ముఖైన జ్ఞాతవ్యం అంటే అసలు గురువు లేకుండా మనం తెలుసుకునే అవకాశం లేదు. సూర్యుడితోనే వెలుతురు, కానీ చీకటి ఉన్నందుకే వెలుతురు గురించి మాట్లాడుతున్నాం మనం. సూర్యుడి దగ్గర అసలు చీకటే లేదు. కనుక అటువంటి సూచనలు నాకు మీకు అంత త్వరగా చెప్పగలిగినాను అంటే అది కృష్ణ ప్రభు యొక్క ప్రసాదమేనండి, జ్ఞానేశ్వరి ప్రసాదమేనండి. వీరిద్దరు మిత్రులైనారు ఇప్పుడు మన జ్ఞానయజ్ఞంలో. అదే గురుగారు, ఒకరి కాలం మరొకరి కాలం కాదు. ఒకరు ప్రాచీనం, ఒకరు ఆధునికం. ఒకరు ప్రాచీన కవి, అదేనండి, జ్ఞానేశ్వరి సనాతనం, దాన్ని నిత్య నూతనం కృష్ణ ప్రభువులు. వీళ్ళిద్దరి మధ్యలో మీకు తేటగా టార్చ్ లైట్ వేసి చూపిస్తా ఉంటే మీరు వెనకాల వస్తా ఉంటారు. చూసుకోండి, ఇప్పుడు జననము మరణము అని అంటుంటారు కదా, వాటిని గురించిన
ఏమంటారు, అమృతం తొక్క తీసి ఇప్పుడు తినిపిస్తారు మీకు. చూసుకోండి, లేని నే మాయమైనను. లేని నేను మాయమనేది ఎట్ట? మాట్లాడుతున్నప్పుడే మీరు లేరు, మాట్లాడుతున్నవాడు లేనివాడు. వీడినేమంటున్నారు తెలుసా? మానవులు, అది వీళ్ళు మానలేదు కాబట్టి జన్మని, మానవులు జన్మని మానలేదు ఇంకా కాబట్టి జన్మను మానకుండా ఉండే మానవులంతా కూడా మరుపు అంటారు. అవునండి. నిన్నటి వరకు కూడా మీ ప్రశ్న ఇదే, అజ్ఞానం లేకపోతే పోనీ కానీ జ్ఞానం ఏడికి పోయింది అని అడుగుతున్నారు మీరు. అవునండి. నిన్నటి వరకు కూడా మీరు అది ఈ రోజు కృష్ణప్రభు తీరుస్తాడు, నా వల్ల కాదు. అజ్ఞానం పనికిరాదు కానీ జ్ఞానం ఎందుకు పనికిరాదండి అని ప్రశ్నిస్తున్నారు. అంతేనే, పరిపూర్ణ స్థితి కూడా జ్ఞాన స్థితి అని నాకు ఎప్పుడు కూడా నా భావం. అంతకంటే కాదు, అది మీ భావం అని మీరే అంటున్నారు. పరిపూర్ణ స్థితి కూడా జ్ఞానమేనని నాగేశ్వర ప్రసాద్ భావం. ఇప్పుడు చూడండి గురుగారు, లేని గురువు లేని శిష్యుడికి చెప్పాల్సిన అవసరం ఏముంది? ఆయనలో జ్ఞానం అనేది ఒకటి ఉండబట్టే కదా శిష్యుడు భ్రమ చెందుతున్నాడు, తను ఉన్నాడు అని చెప్పి అతనికి ఉన్నట్టు చెప్పాలనేటువంటి జ్ఞానం ఆ గురువులో ఆ పరిపూర్ణుడి దగ్గర ఉంది కనుక అతను చెప్తున్నాడు కదా గురువు గారు. చెప్పండి, ఇంకా చెప్పండి. అంతే నేను చెప్పింది, అందుకంటే లేదు గురువు గారు. మీకు ఇంతకు ముందే నా వల్ల కాదండి, కృష్ణ ప్రభు మీకు సూచన చేస్తారని చెప్పారు. ఆయన మాట మీరు చెప్పనట్లేదు. చెప్పండి గురుగారు. మీరు మళ్ళీ అడ్డం పడిపోతున్నారు. అదే ఇప్పుడు ఈ కంటెక్స్ట్ లోనే పైన చదివిన దాన్ని చూసి నేను చెప్తున్నాను. అదే అవునండి, అది పద్యం పూర్తి అవ్వాలి కదా. అదే ఇప్పుడు తలుపు తెరిసే లోపలికి పోతే లోపల ఏముందని మీరు బయట అడుగుతా ఉంటారు, పోయి చూస్తే కదా తెలిసేది. అంతేలేండి. ముందే చెప్పండి అంటే చెప్పేది కాదే, మీరే చూసి తెలుసుకునేది. మీరు చూసిన తర్వాత మళ్ళీ ఏముందని మళ్ళీ అడుగుతారా? లోపలికి పోయి బయటకు వచ్చారనుకోండి, ఇంపార్టెంట్ సూచన ఇది చూడండి, తలుపు తెరిచి మీరే చూడండి అని చెప్పాను. చెప్పు ఏముందో నాకు చెప్పు అంటే మీరు లోపల పోయి చూసి వచ్చినాక మళ్ళీ అడుగుతారా నన్ను ఏముందనే? దానికి కూడా అంటారు ఏంటండి, తలుపు తెరిచానండి. అదే గురుగారు అర్థమైంది నాకు. ఓకే, ముందు ఇక్కడ దీనికి ఆన్సర్ చూసుకోండి. మళ్ళీ అర్థమైతే మరి ఎందుకు అర్థం కాలేదు కాబట్టి అయిందంటున్నారు. సరే, బాగా గమనించండి బాబు. ఇల్లు లోపల మీకు ఒక విషయం చూపిస్తానండి, అది చూస్తే మీరు మళ్ళీ ప్రశ్నించరు అని నేను మీకు మీ ప్రశ్నకు సమాధానం ఆ ఇంట్లో ఉంది, నేను తలుపు తీసి చూపిస్తానండి అని చెప్పాను అనుకోండి. చూద్దాం. తలుపు తీసిన తర్వాత లోపల పోయి చూడండి అంటే ఏముంది అని బయట అడుగుతున్నారు మీరు. అట్టా ఇప్పుడు మీరు అడ్డం పడింది. అట్లాగే అలాగే చెప్పండి. ఇప్పుడైనా ఉండండి, మీకు టైం కూడా చెప్తా. ఇప్పుడైనా ఇప్పుడు 6:12 అయిందండి. 6:25 వరకు 25 కనీసం 6:25 వరకు పూర్తి వినండి. అట్లాగే మాట్లాడండి. మాట్లాడకపోతే కుదరదు, మళ్ళా అంటే మూర్ఖు అన్నో నాట కుదరదు. అది నేను రిసీవ్ చేసుకుంటాను. ప్రశ్న మీరు వెయ్యాలంటే 6:25 తర్వాత వేయండి. అట్లాగే వెయ్యాల్సిన ప్రశ్న మీలో మదిలో వస్తే నాకు తెలియకుండా రాసి పెట్టుకోండి. అట్లాగే అలాగే అప్పుడు మీ ప్రశ్న అర్థవంతం అయిపోతుంది. ఎందుకంటే నేను మాట్లాడేటప్పుడు మీలో వచ్చే ప్రశ్నకి తర్వాత వాక్యంలో సమాధానం వస్తుంది. అలాగే గురువు గారు, మీరు ఆ సమాధానానికి అడ్డం పడిపోతున్నారు. చెప్పండి. ఇప్పుడు లేని నేను అని చెప్పాను, మీకు అదే కన్ఫ్యూజన్ గా ఉంది. అవునండి, అది పూర్తి ఆయన కృష్ణ ప్రభువే చెప్తాడు, నా వల్ల కాదని కూడా చెప్పాను. అలా గురువు గారు చెప్పండి. గురువు గారు అడ్డం పడను, చెప్పండి. లేని నేను మాయమైతే ఇప్పుడు మాట్లాడుతున్న కావూరి నాగేశ్వర ప్రసాద్ లేదు, మాట్లాడుతున్నాను కదా అంటారు మీరు. ఇది జ్ఞానము. లేని కావూరి నాగేశ్వర ప్రసాద్ రాత్రి నిద్రపోయినప్పుడు దాన్ని నిద్ర అంటున్నారు. నిజంగా కావూరి నాగేశ్వర ప్రసాద్ ఉండేవైతే నిద్రలో కూడా ఉన్నట్టు తెలియాలి కదా. తెలియాలి. ఒక్కటి. నెంబర్ 2, మానవులు దీన్ని ఏం చెప్తున్నారు? నేను చెప్పేశాను మీకు, మానవులు అంటే జన్మను మానలేని వాళ్ళ పరిస్థితి ఇది అని నేను చెప్పాను. అవునండి. జనన మరణాలని మానకుండా ఉండే వాళ్ళు ఈ విధంగా అడ్డం పడి వీటికి లేని నేనుకి ఉన్నట్లు ఊహించి కల్పించి వీళ్ళు మాట్లాడుకుంటా ఉండారు.
ఎట్టెట్టి మాట్లాడుకుంటా ఉంటారో మీరే చూస్తే మీకే అర్థమవుతుంది. వాళ్ళని మీరు మాట్లాడినట్లేదు. చెప్పండి. నంబర్ 1 మరుపు అన్నారు. అవును. నిద్రపోయిన తర్వాత ఏమండి మీరు నిద్రలో కూడా ఉండాలి కదంటే, అప్పుడు నన్ను నేను మరిచిపోయి పడుకొని నిద్రపోయినానండి అంటావు. అవును. మరిచిపోయి పడుకొని నిద్రపోయినాను అనేది కూడా జ్ఞానమే. అవును. లేచినాక జ్ఞానము, లేక ముందు అజ్ఞానము, రెండు కావూరి నాగేశ్వర ప్రసాదే. నెక్స్ట్ మత్తు ఇంజక్షన్ వేస్తారు. మత్తు నిద్ర అయితే మీరు తెచ్చుకునేది. మీకు ఆపరేషన్ చేయాలంటే, ఏదైనా ఆపరేషన్ చేయాలంటే ఒక వ్యక్తికి మత్తు ఇంజక్షన్ వేస్తారు. అప్పుడు దాన్ని మూర్ఛ అంటారు. అదే మత్తులో ఉన్నాడు అంటారు. ఇప్పుడు ఆడిపోయినాడు వాడు, నొప్పి తెలియట్లేదు కదా, ఎక్కడికి పోయినాడు చెప్పండి. నిజంగా అది ఉండేదైతే ఆ ఇంజక్షన్ అది ఎందుకు లోబడింది? ఆ గుర్తు కృష్ణప్రభు చెప్పిన రెండో ఉదాహరణ ఇది. పూజారి వెంకటేశం చెప్పింది నిద్ర. కృష్ణప్రభు స్టార్ట్ చేశాడు. నంబర్ 1 మరుపు. నేను మర్చిపోయినానండి, నాకు గుర్తులేదండి అంటారు. మీకు గుర్తుందని మీ చేత అనిపించమంటారా అని చెప్పి ఒక్క పదం చెప్తే మీకు మొత్తం గుర్తొస్తుంది. అప్పుడు అంటే నేను మర్చిపోయినాను అనేటువంటి అజ్ఞానము కూడా జ్ఞానంలో భాగము. అంటే వెలుతురు చీకటి కూడా వెలుతురులో భాగము. అవునండి. వెలుతురులో భాగం. ఓకే. కానీ పరిపూర్ణము వెలుతురు కాదు, చీకటి కాదు, సత్తు కాదు, అసత్తు కాదు, మూడో నేను కాదు, రెండో నేను కాదు. చూసుకోండి, ఇదే మనకు జ్ఞానేశ్వర చెప్పబోయేది కూడా ఇదే. చూసుకోండి, లేని నేను మాయమైనను. మొదట నిద్ర అని చెప్పాను, తర్వాత మరుపు అని చెప్పాను, తర్వాత మూర్ఛ అని చెప్పాను. ఇంకొక విషయం ఇక్కడ మీకు చాలా కీలకమైన పాయింట్, ఇక్కడ కీలకం చెప్పే దాంట్లో ఇది ఒక కీలకం. మరణము అని కల్పిస్తున్నారు, మంది కల్పించారని రాస్తాడు బృహద్వాసిష్టంలో. మరణము అనేది మంది కల్పించారండి. మీరు ఏమనుకున్నట్టు చెప్తాను, నడిచిపోతా ఉండేటప్పుడు మీ కాలు కింద ఎన్నో జీవులు పడి చచ్చిపోతుండే కదా, వాటికంతా కూర్చొని ఏడుస్తున్నారా? లేదు లేదు. కూరగాయలు కోసేటప్పుడు మీ ఎదురుగానే ఒక పురుగు తెగిపోతా ఉంది కదా బెండకాయలో, దానికి దినాలు చేస్తాండవా, దానికి ఏడుస్తున్నారా? లేదు, సంబంధపడలామా, దాంతో సంబంధపడలా. సంబంధం ఈజ్ ఎరుక రాసుకోండి, సంబంధమే ఎరుక రాసుకోండి. మీ నుంచి వచ్చేదాన్ని అది కృష్ణప్రభువుల నుంచి మీరు నేరు కాబట్టి మీ నుంచి సమాధానం వస్తుంది. పూజారి వెంకటేశాన్ని నమ్మితే మీరు మట్టి గుర్రాన్ని నమ్మినట్టే. చూడండి, మరణం అంటే ఇప్పుడు చెప్పండి, మీరు కూరగాయలు కోసేటప్పుడు బెండకాయ నుంచి వచ్చే పురుగు తెగినప్పుడు బాధపడట్లేదు, ఇంకా బయటపడేస్తున్నావు. అదే మనిషి బంధువులు అనేటువంటి ఆ బంధాన్ని గుర్తించినటువంటి వాడు చనిపోతే మాత్రం ఏడుస్తాడవు. అంటే ఏమర్థం, ఒకే వ్యక్తి, ఇది సావు అది సావే కదా. అవునండి. ఈ సావుకి ఏడవట్లేదు, ఆ సావుకి ఏడుస్తున్నావు అంటే అర్థం చెప్పు. కేవలం మనకు మీరు చెప్పిన ఆన్సర్ సంబంధపడుట అంతే గురుగారు. సంబంధము సంబంధపడిన వాడికి సంబంధించిందే కదా. అవును. మరి 31 లక్షల్లో 1 లక్ష నాకు నష్టం వచ్చింది అనేటువంటి ఫీలింగ్ తో నా మీదే కంప్లైంట్ చేశాడు మా తమ్ముడు. ఒరే నాయన 35 లక్షలకి నేను అమ్మిస్తాను రా అని ఊరికే ఒక మాట చెప్పేటప్పటికి వాడు వెంటనే కంప్లైంట్ విత్డ్రా చేసుకుని రిజిస్టర్ చేసుకున్నాడు. అంటే కేవలం డబ్బుకి డబ్బు వాడికి నష్టమైంది అనేటప్పటికీ అన్న మీరు ఒక బంధాన్ని వదులుకుంటున్నారు అని చెప్పాడు. చూడండి దేనికి సంబంధపడ్డాడు చూడండి, అది సంబంధించి రెండు సంబంధమే. బంధం వదులుకుందెవరు? అదే అన్న మీరు ఒక బంధాన్ని వదులుకుంటున్నారు అన్నాడు. నేను కల్పించుకోలేదని చెప్పి ఆ రోజు కూడా. అదే తమ్ముడు ఈ రోజు అదే ఉదయం దగ్గర వచ్చి ప్రియోమరని అదే పత్రాలు తీసుకుని అదే రిజిస్టర్ చేసుకుని మా అన్న దగ్గరికి ఎవరు పోబాకంటే మీకు అంత డబ్బులు నేనే కడతానంటున్నాడు. నేను ఇల్లు కొనేటప్పుడు మా అన్న దగ్గరికి మీరు ఎందుకు పోతారండి అని అందరికీ వాడే అడ్డం పడి సమాధానం చెప్తున్నాడు పరిగెత్తపోయి. అంటే కేవలం ఆర్థికంగా లేక భౌతికంగా లేక వస్తుపరంగా లబ్ధి పొందినప్పుడు వాళ్ళకు మనం సంబంధం అనుకుంటాం. ఆ సంబంధం భౌతిక పదార్థాలతో ముడిపెట్టినప్పుడు ఆ వచ్చే ఫీలింగ్ ని జ్ఞానము అంటాం. ఎలా గురుగారు? ఆ సంబంధాన్ని భౌతిక పదార్థాలతో ముడిపెట్టి తెలుసుకున్నప్పుడు జ్ఞానము అంటాం.
ఆ సంబంధాన్ని భౌతిక పదార్థాలతో కనెక్షన్ చేసినప్పుడు. ఓకే, అంతెందుకు నా బిడ్డ, నా భార్య, నా కూతురు, నా కొడుకు, ఇదంతా అదే. అవునండి. నేను అనే విత్తనం నుంచే నాది వస్తుంది. అవును గురుగారు. ఇది గురువు దగ్గర విచారించకుండా దీని క్లారిటీ తెలియదు మనం. అవునండి, అవునండి. కాబట్టి ఈ మరణము అనే దాని దగ్గర కొంచెం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నేను. తప్పకుండా. మరణము అనేది జననమునకు, జననము అనేది మరణమునకు దారి తీస్తుంది, దీనికి ఏడవ పని లేదని మందబుద్ధులకు చెప్పారు అక్కడ. మందబుద్ధులకు, బాగా తెలివైన వాళ్ళకి కాదు. నేను అక్కడ పెట్టాను మందబుద్ధులకు మరో 3 శ్లోకాలని చెప్పాను. 2వ అధ్యాయం 25వ శ్లోకంతో సూచన పూర్తయింది. 26వ శ్లోకంలో కండిషన్ పెట్టి పెట్టాడు 3. కానీ ఇప్పుడు ఏ ఇంటి దగ్గర చూసినా అంతవరకే పెడతారు 7 దగ్గర. ఇది జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ అపరిహార్యేర్థే నత్వం సూచితుమర్హసి. సూచిస్తానే ఉంటారు మళ్ళీ. అదేమంటాడు, అశోచ్యాంతో మొదలైతుంది. దాని యొక్క ప్రధానమైనటువంటి అజ్ఞానం 2వ అధ్యాయం 27వ శ్లోకంలో ఉంది. బాధపడకూడని వాటి గురించి బాధపడతా ఉండారు, ఏడవకూడని వాళ్ళ గురించి ఏడస్తా ఉండారు అనేది భగవద్గీత ప్రారంభం. దాని పరాకాష్ఠ ఎక్కడ అంటే 25వ శ్లోకానికి, 2వ అధ్యాయం 25వ శ్లోకానికి ముగించి, నాయన ఒకవేళ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు మీరు ఒకవేళ జనన మరణాలు నిజమని కూడా నమ్మండి, సావు పుట్టుకలు నిజమని ఒకవేళ మీరు ఒప్పుకుంటే, ఈ కండిషన్ 2వ అధ్యాయం 26వ శ్లోకంలో పెట్టారు చూడండి. ఈ కండిషన్ చాలా మంది గుర్తించడం లేదు. తీసుకోండి కుడుపూడి నాగేశ్వరరావు గారు 2వ అధ్యాయం 26వ శ్లోకం తీసుకోండి. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైనం శోచితుమర్హసి. మీ దగ్గర ఉంటే బుక్ చూసుకోండి. 2వ అధ్యాయం 26వ శ్లోకంలో, నాయన ఒకవేళ నువ్వుగానా సావు పుట్టుకలు నిజము అని ఒకవేళ నువ్వు అనుకుంటే, నేను అక్కడ హెడ్డింగ్ పెట్టా చూడండి, మంద బుద్ధుల కొరకు 3 శ్లోకాలను పెట్టారు. అందులో చెప్పినారు అథ ఒకవేళ ఏనం మొదటి నేను అనేది. ఇంత క్లియర్ గా నేను చెప్పుకుంటున్నాను అనుకోండి, ఉండలేను అనుకోండి, ఎందుకంటే అప్పుడు మీరు నాకు పరిచయం లేదు కదా. ఒకవేళ ఈ మొదటి నేను అనేది కానీ మీరు సంబంధపడిన నేను అని మీరు అనుకుంటే మాత్రం మొదటి నేను జన్మన్నాలు లేవు. అవునండి, మీరు ముడి పెడతా ఉంటారు నాకు ఇప్పుడు. అవును, మొదటి నేను ముడిపెట్టి మాట్లాడారు. అవును, అదేం మాట్లాడి నాకు గుర్తులేదు. అది మీరు అడ్డం పడినప్పుడు మాట్లాడారు. ఎట్ట ఉండమంటారండి, అది ఎట్ట నమ్మమంటారండి అని చెప్పారు కదా. అదే ఇది. ఒకవేళ నిత్య జాతం నిత్యం వా మృతం మన్యసే, నువ్వు అనుకుంటే. మన్యసే అంటే ఒకవేళ, అథ అంటే ఒకవేళ, మన్యసే అంటే నువ్వు అనుకుంటే. ఎందుకంటే అక్కడ మందబుద్ధి అని చెప్పారు, మీరు మందబుద్ధి కాదు. కానీ మందబుద్ధులకు చెప్పిన 3 శ్లోకాలు, దాన్ని మనం ఎందుకు చయనం చేయాలి, తెలుసుకుని వదిలేద్దాం. మన్యసే అంటే నాయన ఒకవేళ నువ్వు మొదటి నేను రెండో నేను కలుపుకొని కలగోరగంప చేసుకొని అది సాగు పుట్టుకలు ఉంది అని ఒకవేళ నువ్వు అనుకుంటే కూడా, తథాపి త్వం, అట్టయితే కూడా నువ్వు బాధపడే పని లేదు కదా నాయన. ఎందుకు, పక్క శ్లోకంలో ఉన్నది జాతస్య హి ధ్రువో మృత్యుః అంటే, ఇక్కడ జాతస్య ధ్రువో మృత్యుః అంటే ఇక్కడ మరణం అనే పదానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీకు. జాతస్య అంటే పుట్టినట్లు భావించబడుతున్న ప్రతి వస్తువు. పుట్టలేదు, అది లేని ఎరుక, లేకనే గుర్తిరుగుతున్నటువంటిదే కావూరి నాగేశ్వర ప్రసాద్ పూజారి వెంకటేశం. జాతస్య అనే పదమే ఇక్కడ ధ్రువో మృత్యుహు అన్నారు. అదే ఇక్కడ ఈ కృష్ణ ప్రభువులు చెప్పిన మరణం. కృష్ణ ప్రభువులకి మరణం లేదు. కృష్ణ ప్రభువులు చెప్పినటువంటి భావంలో కూడా మరణ భయం తొలగించడం. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ. మరణించిన అంటే నశించిన ప్రతి వస్తువుకి పుట్టుక కలదు, నశించిన ప్రతి వస్తువుకి ఉత్పత్తి కలదు. ఎక్కడ, ఎరుకలో.
కలలో వస్తువు కలలో మాత్రమే నిజం. అవునండి. మేలకోలో కూడా దాని అడ్రస్ కోసం బస్సు ఎక్కుతావా? లేదు. అదే విధంగా ఇప్పుడు మాట్లాడుతూ ఉండేటువంటి మాటలు లేనివయ్యా అని కదా స్పష్టంగా చెప్తా ఉండేది. తస్మాత్ ఈ కారణం చేత, ఈ కారణం చేత అపరిహార్యర్థే చావు పుట్టుకల్ని నువ్వు నియంత్రించలేవు, ఎందుకంటే నువ్వు చావు పుట్టుకల భాగమే. నువ్వు నత్వం శోచిత మర్హసి, నీవు బాధపడుటకు ప్రశ్నించుటకు అర్హత నీకు లేదు పోవే. ఇప్పుడు కృష్ణ ప్రభు దగ్గరికి వచ్చేయండి, ఇంకా 25 అవ్వలేదు టైం, 1 నిమిషం ఉంది. చూడండి, గాఢ నిద్రలో నిర్నిద్ర అంటున్నారు, మత్తు వస్తే మూర్ఛ అంటున్నారు, శరీరంలో ఉండేటువంటి దేహముల నాశనాన్ని ఏం చేస్తున్నారు? మరణం అంటున్నారు, నిర్నిద్ర అంటున్నారు. నేనవి విని శిష్యుడు, గురువుగా అపరోక్షం చెందిన శిష్యుడు, మ్రోష అని ఎన్ని అబద్ధాలని నాకు అర్థమైపోయింది. సద్గురు ప్రభు మహారాజు వాటిని నేను ఎందుకు నమ్ముతానండి? కావూరి నాగేశ్వర ప్రసాద్ కరుణ వల్ల, ఎక్కడా లేనటువంటి ప్రశ్నల వల్ల, లోతైన అవగాహన వల్ల, సద్గురు శ్రీ కావూరి నాగేశ్వర ప్రసాద్ ప్రశ్నించిన ప్రశ్నల వల్ల అవగాహన చెందిన నేను వీటన్నిటిని నమ్ముతానా? చావు పుట్టుకల్ని నేను నమ్మను. ఎందుకంటే చావు పుట్టుకలు మానవుడికి సంబంధించింది, పదార్థానికి సంబంధించింది. ఉత్పత్తి నాశనములను, కలలో కలిగినటువంటి వస్తువులను నిజమనుకుంటున్నవాడు మాత్రమే కలగనేవాడు తప్ప కలమేలుకున్నవాడు కలవాడు కాదు. ఆ విధంగా మీ కృప వలన, సద్గురుమూర్తి అనుజ్ఞ వలన, సద్గురుమూర్తి అనుగ్రహం వలన నాకు స్పష్టంగా ఉన్న బట్టబయలు ఉన్నట్లు, లేని ఎరుకు లేనట్లు స్పష్టంగా తెలిసిపోయిన తర్వాత నేను ఈ మరణము జననం అంటే నమ్ముతానా? ఇది కృష్ణ ప్రభు సారాంశం. ఇప్పుడు ఇందులో నుంచి మీకు ఇంకా 5 నిమిషాలు ప్రశ్నించవచ్చు. ఇప్పుడు ప్రశ్నించడానికి మీరు కనపడరు, ప్రశ్నించండి కావాలంటే. ఓకే గురుగారు, ఎట్లాగంటే ఇప్పుడు ఓకే, కాలు కింద పురుగు వచ్చింది, మనం సంబంధపడుతున్నాం కనుక అది బాధపడలేదు. అదే మన మీరు వినాలా, మీరు తొందరపడుతున్నారు. ఇప్పుడు కూడా కాలు కింద పురుగు పడితే సంబంధపడలేదు కాబట్టి బాధపడలేదు అనాలా? బాధపడలేదు. ఓకే, నిదానంగా చెప్పండి, 5 నిమిషాలు నిదానంగా. ఎట్లా ఇప్పుడు చెప్పండి, కాళ్ళ కింద పురుగు? అదే మీరు చెప్పింది నేను కొంచెం అర్థం చేసుకుని మీకు జస్ట్ చెప్తున్నా అంతే. చెప్పండి, పర్వాలేదు, చెప్పండి, వివరంగానే చెప్పండి, నిదానంగా చెప్పండి. అదే ఒక వస్తువు పగిలిపోయినా లేకపోతే ఒక మనిషి చనిపోయినా ఏదన్నా సంబంధపడింది కనుక పోతే మనం బాధపడతాం, కానీ కాలు కింద పురుగు పోయినా లేకపోతే ఇటువంటి బద్దంకిలు పోయినా వాటి గురించి బాధపడం మనం, అది సహజమే. ఓకే, ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే మొదటి నేను ఉంది ఎలా ఉంది, ఏ స్థితిలో ఉంది? జ్ఞాన స్థితిలోనా అజ్ఞాన స్థితిలోనా? వెరీ గుడ్, బాగుంది, మంచి ప్రశ్న. మొదటి నేను జ్ఞాన స్థితిలో ఉందా అజ్ఞాన స్థితిలో ఉందా? ఓకే, మొదటి నేను అపరోక్షము చెందిన వాడు చెప్పాలన్నమాట. బాగా గమనించండి, మొదటి నేను ఏ స్థితిలో ఉంది అనేది తెలుసుకోవాలంటే మొదటి నేనుని అపరోక్షం చెందినవాడు ఒక సద్గురువు మాత్రమే. మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం, మీరు అడిగిన ప్రశ్ననే ఇక్కడ జ్ఞానేశ్వరి వేస్తాడు, ఆన్సర్ మన ఇద్దరు చెప్పలేము, అదే వచ్చేస్తుంది అక్కడ. రాసుకోండి. మొదటి నేను ఏ స్థితిలో ఉంది, జ్ఞానమా అజ్ఞానమా? రాసుకోండి. మొదటి నేను అంటే అచల పరిపూర్ణం అండి. ఏ స్థితిలో ఉంది? క్వశ్చన్. నాకు తెలీదు, కానీ నేను చెప్తాను. నాకు తెలీదు కానీ నేను చెప్తాను. ఏమని చెప్తాను తెలుసా? నేను చెప్పలేనని చెప్తాను. అదేనండి. ఎట్లా అనేది ఇప్పుడు మీరు జ్ఞానేశ్వర భగవద్గీత తీసుకోండి. నాకు జ్ఞానయజ్ఞం 2వ భాగం దగ్గరికి వచ్చాం. మీ ప్రశ్నకు సమాధానం త్వరలోనే వస్తుంది. చూడండి, కీలకము 3 మనకు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఇది శ్లోకం. ఇది శ్రీమద్ భగవద్గీతలో ప్రధానమైన కీలక శ్లోకం. ఇందులో ఈ రోజు 3వ రోజు. మూడో రోజు. మొత్తం ఇది 7 రోజులు ఉంటుంది.
గురుగారు. మీ ప్రశ్నలన్నిటికీ ఈ శ్లోకం సమాధానం చెప్పేస్తాను. ఎలాంటి ప్రశ్న అయినా సరే. ఇప్పుడు మొదటి నేను జ్ఞానమా అజ్ఞానమా అనేది ప్రశ్న. కమాన్, వీళ్ళిద్దరూ ఏమంటారో చూసుకుని మీరే చెప్పాలి. సమాధానం మీ దగ్గరే తెప్పిస్తాను. మీరే మీకు సమాధానం తెలుసని మీ చేత అనిపిస్తాను. చూడండి, నిన్న మనకి ఎంతవరకు అయిందంటే కావూరి నాగేశ్వర ప్రసాద్ని పూజారి వెంకటేశం కౌగిలించుకున్నాడు. కౌగిలించుకున్న వెంటనే కావూరి నాగేశ్వర ప్రసాద్ లో ఉండేటువంటి మొదటి నేను పూజారి వెంకటేశంలో ప్రవేశించింది. ప్రవేశించినప్పుడు కావూరి నాగేశ్వర ప్రసాద్ తో పాటు పూజారి వెంకటేశం కూడా మునిగిపోయినాడు. అక్కడ చదవండి, అదే అక్కడ ఉండేది. పేర్లు మార్చాను అంతే నేను. గొప్ప సుఖంలో సుఖం కలగడం వల్ల ఇప్పుడు అది దాన్ని మీకు కావూరి నాగేశ్వర ప్రసాద్ని కౌగిలించుకోవడం వల్ల వెంకటేశం కూడా మునిగిపోయినాడంటే సముద్రాన్ని కౌగిలించుకోవడం వల్ల నది పేరు కూడా లేదు, ఉనికి కోల్పోయింది. ఓకే, ఉనికి కోల్పోయిన తర్వాత ఏది ఉనికి కోల్పోయింది? రెండో నేను మూడో నేను కలిసి ఉనికి కోల్పోయినాయి. అవును. ఇప్పుడు మొదటి నేను ఎట్టుందో ఎవరు చెప్తారు? మొదటి నేను ఉన్నది ఉన్నట్టుగా ఉంది. అది ఎట్టంటే అక్కడి నుంచి ఈరోజు జరుగుతుంది చూడండి. ఒక సముద్రము మరి ఒక సముద్రంతో కలిస్తే నీళ్లు రెట్టింపు అవుతుంది. అవును. యథేష్ట స్థానమును సంపాదించుటపై ఆ నీరు పైన ఆకాశమునందు కూడా ఎగురుతుంది. ఆ విధంగా వీళ్ళిద్దరి ఆనందం అంతు లేకుండా ఉంది. ఎవరిద్దరి ఆనందం? పూజారి వెంకటేశం గాని కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు గాని వాళ్ళు తెలుసుకున్నటువంటి విషయాన్ని చెప్పలేకపోతున్నారు అని కొంతమంది చెప్పేస్తారు. చూసుకోండి, అన్ని తెలిసిన వెనుక అచలమే ఉండు, గురువు శిష్యులు లేరు, గుర్తేమీ లేరు. ఇది అనంత పరిషత్ రోజు ఇని వీళ్ళకు బాగా ఆనందం ఎక్కువైపోయా. శ్రీకృష్ణార్జుల కలయిక వలన కూడా సరిగ్గా ఇప్పుడు ఈ రోజు ఇక్కడ ఈ సమయంలో అదే కలిగింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఆనందం పట్టజాలకపోయి వాళ్ళు ఆనందం పట్టజాలకుండా అనుభవిస్తా ఉంటే ఆనందాన్ని, అంటే యస్వాత్మరతిరేవస్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః, అది 3వ అధ్యాయం 17వ శ్లోకం అండి. అచల పరిపూర్ణం తెలిసిపోయేవాడు ఆనందంతో తబ్బిబ్బవుతా ఉంటే రెండో వస్తువే లేదంటా ఉంటే ఈ 3వ అధ్యాయం 17వ శ్లోకం తీసుకోండి. ఇప్పుడు నేను భగవద్గీత ఎప్పుడు అయిపోయిందని చెప్పాను మీకు. వాడి పరిస్థితి అది. ఏది? యహ, ఎవడైతే ఆత్మరతి, రతి అంటే అక్కడ ఏం చెప్పేది నేను చెప్పలేను. రమించుట, రమించేవాడు రాముడు. దేంట్లో? తనలో తాను. ఇప్పుడు తానెవరా? చెప్పండి. తన పరిపూర్ణ ఆనంద స్వరూపం. ఇప్పుడు చెప్పండి మరి. ఆన్సర్ మీరు చెప్తున్నారు, నన్ను అడుగుతారు ఏంటండి? మీ దగ్గర ఆన్సర్ పెట్టుకొని చూసుకోండి. ఎవడైతే తనలో తాను అచల పరిపూర్ణుడని రమిస్తా ఉంటే ఆత్మతృప్తశ్చ, వాడు తనలో తాను తృప్తి పొంది ఆనందిస్తా ఉంటే అటువంటి వానికి ఆత్మని ఏవచ సంతుష్ట తస్య కార్యం నవిద్యతే, వాడికి రెండో వాడే లేదంటుంటే. పూజారి వెంకటేశము కావూరి నాగేశ్వర ప్రసాద్ కౌగిలించుకుంటే మళ్ళీ ఇడిపోతే పర్వాలే, వాళ్ళిద్దరు కనపడలేదండి. వాళ్ళిద్దరూ ఆనందంలో మునిగిపోయి దాంట్లో పూజారి వెంకటేశం మునిగా, కావూరి నాగేశ్వర ప్రసాద్ మునిగా. ఈ సమ్మేళనము, ఈ కలయిక ఎట్ట జరిగింది అని మీరు నన్ను అడిగితే, మిగతా వాళ్ళు అడిగితే ఎవడు చెప్పగలడు? క్వశ్చన్ చూసుకోండి. అక్కడ క్వశ్చన్ వేసి ఆన్సర్ ఆశ్చర్యార్థం పెట్టాడు చూడండి. జ్ఞానేశ్వర భగవద్గీత చూడండి ఒకసారి. జ్ఞానేశ్వర భగవద్గీత తీయండి, చూడండి. ఈ సమ్మేళనము, ఈ కలయిక, ఈ కౌగిలింత ఎట్ట జరిగిందంటే ఎవరిని అడుగుతారు మీరా? అంటే ఇప్పుడు నదులు సముద్రంలో ఎందుకు కలవాల్సి వచ్చిందంటే ఎవరో చెప్పలేరు దానికి. అది కథ. అది ఒక నియతి, సహజంగా జరిగిపోయింది. అది నియతి కాదండి, నీరు పల్ల మెరుగు. అది ఎంత నీరు పల్ల మెరుగు, నిజము దేవుడు ఎరుగు, నియతి నియంత, ఇదంతా ద్వంద్వం అండి. నేను చెప్పలేనని చెప్పాను కదా మీకు. అదేనండి. ఈ కలయికను గురించి, ఈ అచల పరిపూర్ణ స్థితి గురించి నేను చెప్పలేను. శ్రీమతి దేవి రాజశేఖర్ చెప్పగలదు. నేను చెప్పలేనని చెప్పాను, చెప్పేవాళ్ళు ఉన్నారు, మీకు చెప్తారని కూడా చెప్పాను. శ్రీమతి దేవి రాజశేఖర్ చెప్తారు. వీలుంటే ఆ పాట పెట్టండి. మన
పుణుపూడి నాగేశ్వరరావు గారు ఆ పాట మీ దగ్గర ఉందే? రాసి రచయిత దగ్గర కూడా ఉండదు ఆ పాట. ఆవిడ రాయలేదంట. ఆవిడ చెప్పింది ఏమని చెప్పింది తెలుసా? నాకు ఒక లైనే గుర్తుంది. చెప్పలేని ఆనందం విధియని చెప్పలేను సద్గురుదేవా, తను మన ధన బ్రహ్మ వీడిన తదుపరి నీ నా భేదం లేదింకా. తను మన ధన బ్రహ్మ వీడిన తదుపరి నీ నా భేదం లేది చెప్తా ఉంది కదండి. సద్గురు మాత చెబుతున్నారు కదా. మరే నేను చెప్పలేనంటున్నారు ఏమి? ఇప్పుడు ఆవిడ చెప్తారా చెప్పలేదా మీరే చెప్పాలి. నాకు అది చెప్పండి. చెప్పారు, అక్షరాలు చెప్పారంటారా? 100%. ఒప్పుకోవట్లేదు ఆవిడ. ఎట్లా సాధ్యం? చెప్పి చెప్పలేదంటే ఎట్లా సాధ్యం అవుతుంది? నిన్న అదే విధంగా ఈ పాట అట్లా స్టార్ట్ చేశాను లేదు, గురువు గారు టైం అయింది, గురు జ్ఞానం ముగించండి అంటుంది బాలల మహాయజ్ఞంలో. ఆమె అడిగిన సందేహాన్ని కూడా ఇదే చెప్పినాను. గురువు గారు టైం అయింది ముగించండి అని. అంటే ఇది చెప్పడమే ఇష్టం లేదు ఆమెకి. ఆవిడ పేరే ఇష్టం లేదు అక్కడ చెప్పడం ఆమెకి. అష్టతనువులు ఆవిరాయనని అనుకొనుటకునే లేనింకా. చెప్పేది ఎవరా? నేను లేనని చెప్పేది ఎవరు? ఉన్నవాళ్ళే, అంటే పరిపూర్ణులు. తెలిసిన వాళ్ళే చెప్తున్నారు. ఆ విషయం తెలిసిన వాళ్ళే చెప్తున్నారు, లేకనే చెప్తున్నారు. పరిశుద్ధమైన ఆ బ్రహ్మ పదం వర్ణించుటెవరి తరం ఇంకా. చెప్పలేని ఆనందం విధియని చెప్పలేను సద్గురుదేవా, తను మన ధన భ్రమ వీడిన తదుపరి నీ నా భేదం లేనింకా. ఇప్పుడు జ్ఞానేశ్వరి ప్రశ్నిస్తే దేవి రాజశేఖర్ సమాధానం చెప్తా ఉంటే నన్ను అడుగుతారేంటండి మీరు? చూడండి నంబర్ 3 మూడో చరణం చూడండి. పాట అయితే చాలా బాగుంది, మరి ఆయన చెప్పకుండా పాట ఎట్లా వచ్చింది? నేను చెప్పలేదంటున్నారండి. చెప్పలేదంటే నేను ఎట్లా ఒప్పుకుంటాను గురువు గారు? మరి ఆ పాట ఎక్కడి నుంచి వచ్చినట్టు మూలం ఉండాలి కదా. అది మీ ఒప్పుకోవడంతో ఆమెకు సంబంధం లేదు. ఇప్పుడు గురుడు తెలిపినది ఆవిడ చెప్పినానని చెప్పలే, నేను చెప్పలేనే చెప్పినా అంటే ఒకటే మాట. ఏమని చెప్తుందంటే, గురుడు తెలిపినది అక్షర సత్యము ఇంక రాదు మరి ఏ శంక. మీకు సందేహం రాదంట ఇంకా. అది కూడా ఆవిడే చెప్పేస్తున్నారు. గురువునిచే తెలిసినది భ్రాంతి లేదులే ఏ వంక. చెప్పలేని ఆనందం విధియని చెప్పలేను సద్గురుదేవా, తను మన ధన భ్రమ వీడిన తదుపరి నీ నా భేదం లేదింకా. ఏం చేయమంటారు చెప్పండి? జ్ఞాన యజ్ఞమున హృదయ గ్రంథియే. ఇది ఆమె చెప్పలేదండి, అభయానందం సలహా ఇచ్చారు. 4వ చరణం అనేది అభయానందం గారు ఇచ్చిన సలహా. ఆవిడ 3 చరణాలకు ఆపేశారు. ఆయన ఏమంటాడు, ఎవరు అభయానందం గారు ఏమంటారంటే, నిజమేనమ్మా ఇది నువ్వు చెప్పలేదు, ఇది జ్ఞాన యజ్ఞంలో సద్గురుమూర్తి నీకు తెలియజేశారని ఆయన చెప్తున్నాడు. అది ఓకే, అది కూడా రైట్ అంటారా? అది కూడా రైట్, గురువు చెప్పాడు అంటున్నారు మీరు. ఆవిడ చెప్పలేదు, గురువు చెప్పించా. అది అంటున్నాను. కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, ఇవన్నీ రైట్ తప్పు కాదు. కావూరి నాగేశ్వర ప్రసాద్ లోని పరిపూర్ణమే రైట్, మీకంతా తప్పులేదు. సత్తు అసత్తు 2 కాదంటున్నారుగా. సత్తు అసత్తు కానిది అంటున్నారు ఆమె. ఎవరు? ఆమె చెప్తున్నారు చూడండి. జ్ఞాన యజ్ఞమున హృదయ గ్రంథియే. ఏదో చీకటి పడిపోయింది నాకు ఇప్పుడు. జ్ఞాన యజ్ఞమున హృదయ గ్రంథియే సమిధ ఆయను మనకింకా. లోన విలియులో ఉన్నది ఏదో నిర్ణయం ఎక్కడ నీకింకా. చెప్పలేని ఆనందం విధియని చెప్పలేను సద్గురుదేవా, తను మన ధన భ్రమ వీడిన తదుపరి నీ నా భేదం లేదింకా. చివరగా ఇది మాత్రం ఆవిడే రాశారు. హృదయ గ్రంథిని హవిస్సు చేసే హరి అవతారమే ఇది ఇంకా. అది ఏ సహజాచల రాజయోగి శ్రీ వెంకటేశుని పదం ఇంకా. చెప్పలేని ఆనందం విధియని చెప్పలేను సద్గురుదేవా, తను మన ధన భ్రమ వీడిన తదుపరి నీ నా భేదం లేదింకా. అంటే ఇక్కడ మాట్లాడుతూ ఉండేది పూజారి వెంకటేశం అనుకుంటారా మీరా? ఆవిడ కాదంట. నేను కూడా అట్టే అనుకుంటాను అబ్బా.
సద్గురుమాత శ్రీదేవి గారికి మాట్లాడేది పూజారి వెంకటేశంగా చూస్తే నీకు రాదండి. మాట్లాడేది కావూరి నాగేశ్వర ప్రసాద్లో ఉండే దక్షిణామూర్తిగా చూస్తే పూజారి వెంకటేశం నీకు కనపడాడు ఇంకా అని మరి సద్గురుమాత దేవి రాజశేఖర్ చెప్పగలరు, కానీ నేను చెప్పలేనండి. ఇప్పుడు ఇద్దరు దక్షిణామూర్తులు అయితే మరి దక్షిణామూర్తి ఇంకో దక్షిణామూర్తి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇద్దరని ఎవరు అన్నారు కూడా? ఇప్పుడు మరి ఒకళ్ళు తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళు చెప్తున్నట్టు లెక్క కదా గురుగారిది. కాదండి, ఎవరెవరితో చెప్పినట్టు మరి? అదే చెప్పేది, సముద్రంలో పోయి నది కలిస్తే దేంట్లో ఏది కలిసినట్టు చెప్పండి. ఈ పాట ఒకరిని ఉద్దేశించి రాయటమే కదా, ఏ పాట అయినా కూడా గురుగారు. అదేనండి, నేను రాయలేదు, నేను చెప్పలేదనే చెప్తున్నారు ఆమె. నేను చెప్పేది నా వల్ల కాదనిగా చెప్పింది, మీ వల్ల అవుతుంది అని మీరు అంటున్నారు. తర్వాత ఆయన ఎవరు, అభయానందం కూడా అంటున్నారు. అది కరెక్టేలేండి, కరెక్ట్ లేకుండా అనుకోవడం ఆవిడ అనుకోవడం చాలా గ్రేట్, నో డౌట్. ఓకే, దక్షిణామూర్తి డౌటే, నో డౌట్ అని చెప్పేది డౌట్ తోనే. ఇప్పుడు మీరే అన్నారు చెప్పలేనని చెప్పింది తెలిసింది చెప్పడమే కదా. ఆ దక్షిణామూర్తి కూడా ఎవరికి చెప్పారు? ఒక జ్ఞానికి చెప్పారా, లేకపోతే ఇంకొక జ్ఞానికి చెప్పారా? అది అర్థం చేసుకున్న వాళ్ళకి చెప్పారా? అది దక్షిణామూర్తి అర్థం అయితే తెలిసిపోతుందా? దక్షిణామూర్తి ఎవరికి చెప్పారు అంటే మీరు దక్షిణామూర్తి కంటే రెండో వాళ్ళు ఎవరు ఉండారని అర్థం. ఇప్పుడు దక్షిణామూర్తికి తాను లేనని ఉన్నాయని అన్ని తెలుసు కదా ఆయనకి. ఆయన ఇంకోళ్ళు మళ్ళా ఎక్కడ, ఏ ఊర్లో, అడ్రస్? దక్షిణామూర్తి ఏ ఊర్లో కూర్చొని ఉన్నాడు అది చెప్పాలి ఇప్పుడు మీరు నాకు. ఇట్లా కాదండి, దక్షిణామూర్తికి తెలుసు తెలీదు అనే మాట మీరు ప్రయోగిస్తున్నారు అంటే దక్షిణామూర్తి అడ్రస్ మీకు తెలిసి ఉండాలా. అదే చెప్పండి, మీరు దక్షిణామూర్తి ఇంకొకరు చెప్పినారా అంటే ఆయన అడ్రస్ చెప్పండి ఫస్ట్. నాలో పలికించి ఉన్నానుకున్న బ్రహ్మపడే నాకు తెలియజేస్తున్నారు అని అమ్మవారి యొక్క భావం. మరి అలాంటప్పుడు మరి దక్షిణామూర్తి ఎవరికి చెప్పినారు అంటే ఎవరిని అడుగుతారు మీరు? వారికి. వినండి, పలికేటిది భాగవతం అట, పలికించేవాడు రామభద్రుడు అంటాడు ఆయన. నేను చెప్పినానని చెప్తే అప్పుడు ఆయన పోయి మనం అడగొచ్చా? అడగచ్చు. ఓకే ఓకే. నా దగ్గర భాగవతం రాస్తా ఉండేది రామాయణంలో రాముడు కాదు, అచల పరిపూర్ణమైనటువంటి రాముడే నాలో నుంచి భాగవతం రాస్తున్నాడే, ఇది నాకు సంబంధం లేదు. ఆయన వ్యవసాయం చేసుకుంటా కూర్చున్న పుస్తకం అంకితం కూడా లేదు ఆయన. ఆ విధంగా దేవి నాలో పలికిస్తా ఉండేది, గురుమూర్తి తప్ప నాకేం సంబంధం ఇది అని చెప్పింది అని చెప్తా ఉండేది మీకు. అంటే దక్షిణామూర్తి ఎక్కడున్నాడు అనేటువంటి ప్రశ్నకు సమాధానం కూడా ఏంటంటే ఒక దక్షిణామూర్తి ఇంకొక దక్షిణామూర్తి కాదండి. కావూరి నాగేశ్వర ప్రసాద్, పూజారి వెంకటేశ్వర ఎప్పుడు కౌగిలించుకున్నారో అదొక భావన, అదొక నిర్భావనకు సూచన, అంతే కదా. భావనకి నిర్భావనకి సూచన. ఈ సూచనలో నెక్స్ట్ ముందుకెళ్దాం. ఆ సమయంలో విశ్వమంతా పూర్తిగా నారాయణుడితో నిండిపోయిందా అన్నట్లు ములుగుచ్చేదానికి సందు లేకుండా ఉండి, దిక్కు లేకుండా ఉండి, మెరుగుతున్నవాడు లేకుండా పోయి ఉంటే వేదములకు మూల సూత్రమయ్యే ఈ గీతా శాస్త్రంలో ఈ చెప్పలేని ఆనందం ఇది చెప్పలేను సద్గురుదేవ అనే పాటతో ముగిసింది. ఇక్కడి నుంచి భగవద్గీత కాలాతీతం అనే సందేశం వస్తుంది. మరి వేదములకు మూల సూత్రమైనటువంటి ఈ గీతా శాస్త్రము సర్వాధికారయుక్తముగా పూర్తిగా దక్షిణామూర్తి శ్రీకృష్ణులో నుంచి పలికిన తర్వాత శ్రీకృష్ణుడు కూడా మునిగిపోయినాడు అని చెప్తాండి. పూర్తిగా పవిత్రుడై సాక్షాత్తు దక్షిణామూర్తి స్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ ప్రకటన చేసేటప్పటికి నామరూపాలు మునిగిపోయింది, ఎరుక లేనిదయ్యింది, ఎరుగుతున్న మాట మూగదయ్యింది. అందుకే మూకం కరోతి వాచాలం, మూకం కరోతి, మూగవాడినైనా నేను కూడా వాచాలం భలే మాట్లాడతాను. ఎందుకు మాట్లాడతా అంటే కావూరి నాగేశ్వర ప్రసాద్ మాట్లాడిస్తే మాట్లాడకుండా ఏం చేస్తాను? కానీ మాట్లాడుతా ఉంటే వాడు మూగోడే. ఇప్పుడు అంటే దక్షిణామూర్తి అమ్మవారితో పలికించింది నాలాంటి అజ్ఞాని కోసము. అజ్ఞాని జ్ఞాని ఇద్దరు లేరు ఇప్పుడు చెప్తున్నా చూడండి ఆ క్లారిటీ మీకు. దక్షిణామూర్తి పలికించింది అని చెప్పడం అంతా సూచన. పలికించేవాడు పలికేవాడు, ఇప్పుడు పలికేది భాగవతం, పలికించేవాడు రామభద్రుడు అంటే పలికింది మీరే చెప్పండి. పలికింది ఎవరు అక్కడ? ముందు అది చూడండి కరెక్ట్ గా, మీరు పదానికి ఆన్సరే చెప్పండి. అక్కడ పలికింది ఎవరు?
పలికింది మరి సాక్షాత్ పోతన ఉన్నట్టుగా అనుకుని పలికించాడు అంటున్నాడు ఆయన. పలికించాడని ఆయన చెప్పడం ఆయన వినయానికి నిదర్శనం. అంటే ఆయన ఉన్నట్టేగా. ఉన్నట్టే మళ్ళీ చూద్దామా. నా దగ్గర ఇప్పుడు భాగవతం రాసింది ఎవరు? భాగవతం ఇదే పోతన కదా. పోతనే భాగవతం రాసి నా దగ్గర పలికించింది రాముడు అంటున్నాడంటే అతని భక్తికి భక్త కవి అని బిరుదు ఆయనకి. ఆయన భక్తికి ప్రూఫ్ అది. పలికింది పోతనే. ఇప్పుడు దక్షిణామూర్తి వేరే, పోతన వేరేనా? కాదు. ఆ విధంగా మీరు వేరు, గురువు వేరేనా? కాదు. అలాంటప్పుడు నాలాంటి అజ్ఞాని అని చెప్పినా తప్పే, నాలాంటి జ్ఞాని అని చెప్పినా తప్పే, నాకు తెలుసన్నా తప్పే, నాకు తెలియదన్నా తప్పే. అవును గురువు గారు. కాబట్టి గాఢ నిద్రలోకి పోయేంత వరకు నిద్రపోయేవాడు నిద్ర రెండు ఉంటాయి. నిద్రపోయిన తర్వాత నిద్రపోతున్నావా లేదని అడిగితే ఏం చెప్తాడు? అది అంతే. కాబట్టి ఈ గీతా శాస్త్రము సర్వాధికారయుక్తము, మానవులందరి పట్ల కల్పవృక్షం ఇది అని శ్రీకృష్ణ పరమాత్మ ప్రకటించాడు. ఇంతటితో ఈ చెప్పలేని ఆనందం ఇది అనేటువంటి ఈ యొక్క దేవి రాజశేఖర్ గారి సూచనతో భగవద్గీత సారాంశం యావత్తు పూర్తయింది. ఇక్కడి నుంచి మనకు ఈ రోజు ఇంకుండే 15 నిమిషాలకి కూడా భగవద్గీత కాలాతీతము అనేది ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. రాసుకోండి శీర్షిక, శ్రీమద్ భగవద్గీత కాలాతీతం. ఎట్లా చెప్తానండి మీకు. ఇప్పుడు శ్రీమద్ భగవద్గీత కాల నిర్ణయము అనే ఒక ఆర్టికల్ రాయడం మొదలెట్టాను ఒక 5 ఏళ్లకు ముందు. శ్రీమద్ భగవద్గీత కాల నిర్ణయము అని రాయాలని నాకు ఆసక్తి కలిగింది. అప్పుడు మొత్తం విద్యా ప్రకాశానందగిరి రాసినటువంటి గీతా మకరందం నుంచి దాదాపుగా ఒక 50-60 వ్యాఖ్యలని పరిశీలించాను. ఏ కాలంలో చెప్పారు, ఎప్పుడు చెప్పారు, ఏ డేటు, ఏ టైము మొత్తం శోధిస్తే లే భగవద్గీత జ్ఞానం అనేది ఒక కాలంలో అనేది కాదు. ఈ టైటిల్ చూసుకోండి, భగవద్గీత కాలాతీతము, అది టైటిల్. కీలకం 3వ రోజు. ఈ భగవద్గీత కాలంలో చెప్పబడింది కాదు. ఓకే. కాలాతీత జ్ఞానం కాలంలో సూచన చేయబడింది. ఓకే. అది నా అనుభవం తేలింది. ఎట్టయితే నేనేం చేశానంటే ప్రారంభంలో 4వ అధ్యాయాన్ని తీసుకున్నా. మొదట పీఠికలో రాసి ఉంటారు ఏమనంటే సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పడం ప్రారంభం చేయడం డేట్ ని మనం గీతా జయంతిగా భావిస్తున్నాం. తప్పది. గమనించండి, ఏకాదశి కదా, 11వ రోజు కదా గీతా జయంతి భావిస్తున్నాం మనం. అది కాలంలో భాగం. అది కానీ భగవద్గీత చెప్పింది ఆ రోజు కాదు. ఇప్పుడు మనం పుట్టినరోజు పిండం నేల మీద పడిన రోజు నుంచి పుట్టినరోజు జరుపుతారు. అవును. నెల తప్పిన డేట్ ఎవరికి గుర్తుండదో ఎవరు చెప్పలేరు. అట్లా భగవద్గీత కూడా చూడు, ఇటువంటి సూచనలంతా నాకు ఎలా వచ్చింది, గురువు చెప్పించకపోతే చెప్పా. ఒక వ్యక్తి పుట్టినరోజు అతను నేల మీద పడిన హాస్పిటల్లో బెడ్ మీద నర్సు బయట తీసినటువంటి రోజుని పుట్టినరోజుగా భావిస్తారు. అంతేనండి. ఎట్లా కరెక్ట్ అని అడుగుతున్నా నేను. ఇంతకుముందు కడుపులో ఉన్నాడు కదా వాడు. ఉన్నాడు. అప్పుడు కూడా కనెక్ట్ అయి ఉన్నాడు యాక్చువల్లీ భూమితో. ఏమండి, అప్పుడు కూడా భూమితో, ఈ పంచభూతాలతో, భూమితోనూ అన్నిటితోనూ కనెక్ట్ అయి ఉన్నాడు. మీరు వదలలేదు, కనెక్షన్ వదలలేదు మీరు. సరే సరే సరే, ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా మీకు ప్రశ్న. దానికి ముందు నెల తప్పక ముందే ఆడినాడు, ఇప్పుడు చెప్పాలి మీరు నాకు. అప్పుడు లేడు, ఇప్పుడు కూడా లేవు నువ్వు. నెల తప్పక ముందు లేడు కాదు, అదే చెప్పేది. నెల తప్పక ముందు లేనటువంటి వాడినే ఇప్పుడు ఉన్నట్టుగా భావిస్తున్నారు. అవునా కాదా? ఉన్నట్టు భావిస్తాం కదా, ఉన్నట్టు ఉంది. అయ్యో, ఉన్నట్టు భావిస్తున్నారు అంతేనండి. ఉన్నట్టు అవ్యక్తం వ్యక్తమైనా ఇంకా భావనే ఉన్నది. వ్యక్తం అయింది అప్పుడు రియాలిటీ కాదండి. అచ్చా, మీరు చెప్పేది ఇలాగా అప్పుడు మ్యాజిక్ చెప్పేది. మళ్ళీ రాసుకోండి. రియాలిటీ ఏమంటారంటే రిలేటివ్. నాకు అర్థమైంది. అదే ఒక మ్యాజిక్ పర్సన్ అర్థమైంది. చెప్పండి, మనకు అర్థమైంది, పక్కన పెట్టాలి ఇప్పుడు. ఓకే. రాసుకోండి, రియాలిటీ రిలేటివ్. రెండో పదం. ఓకే, రిలేటివ్. ఓకే.
అవ్యక్తము వ్యక్తమైనప్పుడు రియాలిటీనా రిలేటివా చూడండి. అవ్యక్తం వ్యక్తమైనప్పుడు రియాలిటీ కాదేమో మీరు అన్నట్టు. ఇప్పుడు నాకు అర్థమైంది నేననేది వద్దు, నేననేది వద్దండి మీకు. రిలేటివ్ మీరు నేననేది తీసుకోకూడదు. నేను చెప్పేదాన్ని అబద్ధాలే, నేను చెప్పేదాన్ని అబద్ధాలే, మనం పలికేదంతా అబద్ధాలే. మీకు అర్థమైంది మాత్రమే వినండి. ఓకే. మీరేం చెప్పారంటే నెల తప్పక ముందు లేనటువంటి పిండము ఇప్పుడు కూడా లేదు అని నేను నిరూపిస్తున్నాను. మీరేం చేస్తున్నారు? అవ్యక్తము వ్యక్తమైంది కాబట్టి ఇది ఉంది, ఇది రియాలిటీ అనే 2 పదాలు ఉపయోగించారు. దానిపైన ఇప్పుడు దానిపైన బోధ చూడండి. అవ్యక్తము వ్యక్తమైతే రియాలిటీనా రిలేటివ్వా? ప్రశ్న. రిలేటివ్. yes, this is దీని E = mc², ఐన్స్టీన్ సిద్ధాంతం ఇది. E = mc² అంటే ఈ నాగేశ్వర ప్రసాద్ ఆకాశంలో ఉండే ఆకాశపు బిందువుకి రిలేటివ్ అంటే అర్థం చెప్తాను ఇప్పుడు మీకు. కావూరి నాగేశ్వర ప్రసాద్ జీవితం ఎంత అంటే ఆకాశంలోని కావూరి నాగేశ్వర ప్రసాద్ యొక్క నిక్షిప్తమైన జ్ఞాపకాలే ఈ రాసుకోండి, పెద్ద ఈ అక్షరాల్లో ఈ, ఇంగ్లీష్ లో ఈ = mc². ఎం అంటే మాస్, శక్తి, ద్రవ్యము. c² అంటే లైట్ ఆఫ్ వెలాసిటీ. ఓకే అండి. కావూరి నాగేశ్వర ప్రసాద్ లేక పూజారి వెంకటేశం తల్లి కడుపులో నెల తప్పక ముందు అతని యొక్క జ్ఞాపకాల నిక్షిప్తాన్ని ఈ ఎర్గల శక్తి అంటారండి. ఓకే అండి. ఎర్గల శక్తి. ఆ శక్తి పూజారి వెంకటేశం భూమి మీదకి రాకముందు, అంటే నెల తప్పక ముందు, తల్లిదండ్రుల ఆలోచనకు, తల్లిదండ్రుల కామవాంఛకు ముందు ఎక్కడున్నాడు అంటే ఆకాశంలో నిక్షిప్తమై ఉన్నాడు. అది అవ్యక్తము, పరిపూర్ణం కాదు. ఆ అవ్యక్తమే పూజారి వెంకటేశంగా, లేకపోతే ఇప్పుడు వింటున్నటువంటి వాళ్ళ పేరు అప్లై చేసుకుని సరిపోతుంది. వీరు ఏమంటారు, ఉత్పత్తి నుంచి మళ్ళీ మరణం వరకు ఉండేటువంటిది mc² అండి. mc² అంటే కాలంలో ఉంటుందని అర్థం. కాలంలో ఉంటుంది. ఓకే. ఇది కాలంలో చెప్పబడినప్పటికీ భగవద్గీత కాలాతీతము. అది నా యొక్క క్లారిటీ, నా అనుభవం. కానీ కావూరి నాగేశ్వర ప్రసాద్ గాని, పూజారి వెంకటేశం గాని, ఈ శ్రీకృష్ణుడు గాని, అర్జునుడు గాని, వీళ్ళంతా కాలంలో భాగం. ఇప్పుడు శంకరులు, జగద్గురు ఆది శంకరులు కాలంలో భాగం. ఆయన చెప్పిన విషయాలు కాలాతీతం. ఆయన చెప్పిన విషయాలు కాలాతీతం. అది స్టార్ట్ అయిపోయింది. ఏది మన వివేక చూడమని కూడా స్టార్ట్ అయింది. అది కూడా తెలియబడుతుంది ప్రపంచానికి. కాలంలోకి వస్తుంది. మీరు ఒక్క ప్రశ్న వేసిన దానికి ఎన్ని వచ్చినాయి చూడండి ఆన్సర్లా. చూడండి ఎక్కడున్నాం మనం అంటే రియాలిటీ, రిలేటివ్. దీనికి మీకు రియాలిటీ, రిలేటివ్ అనే దానికి అవ్యక్తము వ్యక్తమగుట రిలేటివ్ మీరే చెప్పారు. అవునండి, అవును. రిలేటివ్ లో మాత్రమే మనం మాట్లాడగలం. రియాలిటీలో మాట్లాడగలిగిన వారు ఒక్క దేవి రాజశేఖర్ గారు ఇప్పుడు ఇక్కడ మాట్లాడారు. ఆవిడ మాట్లాడారా? మనం మాట్లాడాము ఆవిడ మాటను కూడా. వారు మాట్లాడారు. అది వారు మాట్లాడారు, లేకపోతే మనం మాట్లాడాం. ఏం చెప్పినప్పటికీ చెప్పలేని ఆనందం బిది అని చెప్పలేను సద్గురుదేవ. మాట్లాడిన మాటలు అబద్ధాలే, కానీ అందులో ఉండే నిజాన్ని చూసినటువంటి వాడికి ఆడ చూసేవాడు ఉండడు. అది చూడకనే చూచుట. దట్ ఈస్ రియాలిటీ. రియాలిటీ అంటే ఏంటో చెప్తాను. మీరే చెప్పారు అవ్యక్తము వ్యక్తం అయితే రిలేటివ్ అని ఒప్పుకున్నారు కదా. రియాలిటీ తెలుసుకోవాలి కదా. 8వ అధ్యాయం శ్లోకం నంబర్ 21. అందులో రియాలిటీ గురించి, ఎందుకంటే నేను చెప్పలేను కొన్ని విషయాలండి, ఎవిడెన్స్ లేకపోతే నేను చెప్పలేనండి. అది నేను రిలేటివ్ గురించి చెప్తాను, రియాలిటీ గురించి చెప్పలేను. అంటే రియాలిటీ గురించి కూడా అది తనలో తాను రమించడం లాంటిది రియాలిటీ. నేను చెప్పలేను అంటున్నాను కదా. అదేలేండి గురువు గారు. అవ్యక్తోక్షర ఇత్యుక్త. మీరు చెప్పింది అవ్యక్తము వ్యక్తమైతే
ఏమవుతుంది అని. అవును గురుగారు. అవ్యక్తం వ్యక్తం అయితే రిలేటివ్. అవ్యక్తము అక్షరము కూడా అది నశించదు, ఎందుకంటే అది లేదు, శూన్యం. అదేనండి. అవ్యక్తము అక్షరము అనేది నశించదు, క్షరము మాత్రమే నశిస్తుంది. అవునండి. క్షరములోని అక్షరము బీజ రూపంలో, శూన్య రూపంలో, శక్తి క్షేత్ర రూపంలో ఉంటుంది. పరమాం గతి, దీనికి పరమైనటువంటిదే రియాలిటీ. ఏది? వ్యక్త అవ్యక్తములకు పరమైనటువంటిది రియాలిటీ. ఈ రియాలిటీ ఎట్టుంటుంది నేను చెప్పలేనండి, గురువు గారు చెప్తారు. యం ప్రాప్యన నివర్తంతే, ఏది తెలిస్తే ఇంకా తెలుసుకునేవాడు అక్కడ లేడో, దట్ ఈస్ మై రియాలిటీ. అది ఓకే. మమ నా రియాలిటీ అంటే మొదటి నేను రియాలిటీ. యం ప్రాప్యన నివర్తంతే, ఎక్కడికి చేరితే ఇంకా చేరుకున్నవాడు లేదని వాడికే తెలుస్తుందో వాడే మొదటి నేను. మనకి మోక్షం ఇప్పుడు వచ్చిందా? ముందే మోక్ష స్వరూపుడని ఇప్పుడు తెలుసుకున్నాడా? మోక్ష స్వరూపుడని ఇప్పుడే తెలుసుకున్నాడు. కాబట్టి వాడు తెలుసుకున్నాక ఇంకా తెలుసుకున్న తెలివి అలాగే ఉంటుంది. ఎట్టుంటది? ఎందుకు ఉండదు గురువు గారు? నిద్రపోయిన తర్వాత నిద్రపోయినానని తెలివి ఉంటది. ఇంకా నిద్రపోయినా తెలివి ఉండదు, కానీ ఒక పరిపూర్ణయ్యాడనే జ్ఞానం అయితే అతనిలో ఉంటది కదా, ఎందుకు ఉండదు? ఆ విషయం మీరైనాక నాకు చెప్పండి. నేను చెప్పలేనని ఇంతసేపు సద్గురుమాత పాడింది కదండి. ఆ జ్ఞానం ఉండబట్టే కదా పరిపూర్ణ ఎంతో ప్రశాంతంగా, ఆనందంగా, నిర్విలాసంగా ఎప్పుడు ఆనందం. నాగేశ్వర ప్రసాద్ మాట్లాడే మాటలు మీరు మాట్లాడే మాట కాదు. అయ్యంత నాగేశ్వర ప్రసాద్ మాట్లాడే మాటలు మీరు మాట్లాడే మాట కాదు. మీరు నాగేశ్వర ప్రసాద్ నేనే ఒప్పుకుంటానా? మీరు సాక్షాత్ దక్షిణామూర్తి తత్వం అయిపోయారే. మీరు నాగేశ్వర ప్రసాద్ నేను ఒప్పుకునే ప్రశ్న లేదు. నాకు ఆ స్వతంత్రం లేదు, ఒప్పుకునే స్వతంత్రం అంటే నా ఇష్టం కదండి. నేను మిమ్మల్ని నాగేశ్వర ప్రసాద్గా ఒప్పుకోవట్లేదండి. కనుక గీత వేదములకే మూలమైంది కాబట్టి గీతము కాలాతీతమని నిర్ణయించడమైనది. ఓ, వేదాలకు మూలం. రైట్ రైట్, అంతేలేండి, అంతేలే గురువు. వేదాలకు గీత మూలం, వేదాలకు మూలం గీత, అంతేగాని వేదాల నుంచి గీత రాలేదు. ఓ అది రైట్ రైట్ రైట్. దీనికి కారణం చెప్తాయనండి. ఎవడి శ్వాస నుంచి వేదములు జన్మించెనో, ఎవడి శ్వాస నుంచి సాకార సాజన్మ సద్గురుమూర్తి శ్వాస నుంచి స్వయముగా ఆ సత్యవాణి అయిన మహావిష్ణువు తన నోటితో ప్రతిజ్ఞ చేసి ఈ మాట చెప్తున్నాడండి. నా వల్ల కాదండి. విజయ వెంకటేశం ఎంత, వాడి బతుకు ఎంత, వాడి తెలివి ఎంత. వాడి తెలివి చీమలో చీమంతా, దోమలో దోమంతా, సృష్టిలో సృష్టి అంతా. సృష్టికర్త వరకే వాడి కథ. సృష్టికర్తకు అతీతంగా ఉండేవాడు ఒకడే. ఆయన గురించి చెప్పేదానికి ఈడాడున్నాడా? కాబట్టి దీన్ని మరొక విధంగా కూడా చెప్పొచ్చు అంటే, గీతకు వేదములు మూలము అని చెప్పుట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఏదైనా నాశనం కాని వస్తువు నుండి, బాగా చూడండి, ఏదైనా నాశనం కాని వస్తువు నుండి దాని వ్యాప్తి అంతా కూడా ఏదో ఒక పదార్థం ముందు లయ రూపంలో సంగృహీతమై ఉందంటే ఆ పదార్థము ఆ వస్తువుకి బీజమేనని తెలుసుకోవాలి. అవునా? అది క్లియర్. చూడండి, ఏదైనా నాశనం కాని వస్తువు, బాగా గమనించండి, నాశనం కాని వస్తువు నుంచి ఏదైనా పదార్థం వచ్చింది అంటే ఆ నాశనం కాని వస్తువుని మనం వెతకాల. అవునండి. నాశనం అయ్యే వస్తువులోనే ఎతుకుతున్నాం మనం. నాశనం కాని వస్తువు నుంచి పదార్థం వస్తే ఓకే, పదార్థం ద్వారా యథార్థాన్ని ఎతకడం మాని నాకు తెలిసింది అంటున్నాము, తెలిసిన వాడు ఉన్నాడు అని మాట్లాడుతున్నాం. అవునండి అవునండి. తెలివి కానటువంటి దాన్ని వెతకాలి. తెలివి కానటువంటి దాన్ని వెతికి తెలివి కానటువంటి దాన్ని తెలిసిన తరువాత తెలివి లేని దగును. ఈ మ్యాజిక్ ఎట్టుంటుంది అనేది తర్వాత క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలుస్తున్నది. కర్తవ్య కర్మలన్నీ
పూర్తిగా నాకు సమర్పించవా, సర్వము నేనేనని అందుకే నా శరణు గోరవయ్యా. సర్వ పాపాల నుండి ముక్తుడై నువ్వు శోకింప పని లేదయ్యా. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురు చెప్పకనే చెప్పెను గదా. సద్గురాత్మ మంగళం అమ్మ కానివ్వండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాసిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాసిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. బట్ట బయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్ట బయలున ఎరుక పుట్టనే
లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచే సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం బిది. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.